హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆదివారం పోలేరమ్మ పొంగల్ సందర్భంగా మా కాలనీలో అందరూ పొంగళ్ళు అయితే పోలేరమ్మకు పెట్టుకున్నారు. దానిలో భాగంగా మేము కూడా మా ఇంటి నుంచి పొంగల్ పెట్టుకొని అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరాము. ఇలా అందరం ఒక చోట కలుసుకొని పొంగల్ తీసుకొని పోలేరమ్మ దగ్గరికి అయితే మేము బయలుదేరుతున్నాము. మేమైతే చాలా లేట్ అయ్యిందని హడావిడిగా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చి చూసేసరికి ఇక్కడ ఎవరైతే ఇంకా రాలేదు. ఈ లోపల తప్పిట్లు అయితే వాయిస్తున్నారు. మేము వచ్చిన 10 నిమిషాలకైతే కాలనీ వాసులందరూ ఒకరి తర్వాత ఒకరైతే వచ్చారు. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది మా బంధువులు. ఇదిగో మా బాబు వీడియోకి అయితే హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పండి. ఇక్కడ వస్తున్న అక్క అయితే మన సబ్స్క్రైబరు. మన ఛానల్లో అన్ని వీడియోలు రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుంది. చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తుంది. వీడియోలన్నిటినీ లైక్ చేసి కామెంట్ కూడా చేస్తుంది అక్క నమస్కరించుకొని మేము వచ్చిన తర్వాత అయితే అక్క వచ్చింది. ఏంది వాళ్ళ పోలేరమ్మ పొంగల్ అందరూ తప్పకుండా రండి. యూట్యూబ్ చూసే వాళ్ళందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. రండి.
ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపించేదే పోలేరమ్మ తల్లి గుడి. ఈ గుడి అయితే చాలా పురాతన కాలం నాటిది. ఇప్పుడైతే ఈ గుడిని కొంచెం డెవలప్ చేశారు. భక్తులకి ఇబ్బంది లేకుండా అయితే దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. మేమందరం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకొని నాతో పాటు తెచ్చిన నైవేద్యాలను అయితే అమ్మవారికి అయితే సమర్పించాము. తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా ముగించుకొని మేమైతే అందరం ఇంటికైతే వచ్చేసాము. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చల్వినమ్మ మా ఊరు. ఫ్రెండ్స్, మేము పొంగళ్ళకైతే చుట్టాలని పిలుచుకున్నాము. ఇక్కడ కనిపించే ఆయన అయితే నాకు వరుసగా మావయ్య అవుతాడు. ఈయనైతే నేను వాడికి పిండి రుబ్బుతానని చెప్పి ఎంతో హ్యాపీగా అయితే పిండి అయితే రుబ్బుతున్నాడు. మావయ్య, ఏం చేస్తున్నావు? అవ్వద్దా ఇవాళకి మధ్యాహ్నానికి మనకది? సాయంత్రం 4 గంటలకు అయిపోదా? ఈ పాప అయితే అక్కడ పిండి రుబ్బుతున్నాడు కదా, ఆయన వాళ్ళ పాపకి సోమవారం ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రిపేర్ అవుతుంది. అక్కడ మా వాళ్ళు పొయ్యి దగ్గర దేన్నో కాలుస్తున్నారు. ఇదిగోండి, కొట్టాలో మా పిల్లలు ఎలా రిలాక్స్ అవుతున్నారు. వాళ్ళతో పాటు మా మావయ్య కూడా రిలాక్స్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ రోడ్లో పత్రం అయితే రుబ్బేటప్పుడు పిండి తీసేసినాకైతే అది ఇరుక్కోపోయింది. దీన్ని తీయటానికి వాళ్ళిద్దరు అయితే కుస్తీలు పడుతున్నారు. ఇక్కడ మా అత్తమ్మ అయితే వడలు చేస్తుంది. ఇంకొక ఇద్దరు అయితే నెల్లూరు నుంచి వచ్చారండి వంటలు చేయడానికి. మా బంధువులు. అత్తమ్మ నెల్లూరు నుంచి వచ్చిన బిర్యానీ చేయటానికే. తిప్పు తిప్పు.
ఫ్రెండ్స్, ఇక్కడ మా వాళ్ళందరూ ఈ వంటలు ఎప్పుడు అవుతాయో, మేము ఎప్పుడు తినాలో అని ఆలోచనలో ఉన్నారు. అక్కడ ఆయన అయితే పిండి రుబ్బి రుబ్బి అలసిపోయి అయితే అడ్డం పడిపోయి ఉన్నాడు. ఈలోపు వాహన కూడా అయితే వచ్చింది. ఫైనల్గా అయితే 2:30కి అలా అయితే వంటలన్నీ పూర్తయ్యాయి. అందరం కలిసి కూర్చొని మాటలు చెప్పుకుంటూ హ్యాపీగా అయితే తింటున్నాము. ఈ రోజునైతే మేమందరం ఫ్యామిలీతోటి చాలా హ్యాపీగా అయితే గడిపాము. ఫ్రెండ్స్, మీరు కూడా పొంగళ్ళకి మీ చుట్టాలని ఇంటికి పిలుచుకొని ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారా? ఇలా చేసుకునే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది అండి మా ఫ్యామిలీ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చెప్పాను కదా నెల్లూరు నుంచి వచ్చారని ఇప్పుడు అదే నాకు కూర్చో ఉన్నారు. ఈయనైతే మా నాన్న. చూడండి, ఆయన కూడా నాకు మామయ్య వద్ద అవుతారు. హాయ్ చెప్తున్నాడు చూడండి, ఎట్లా ఎంత హుషారుగా హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళ వైఫ్కి అయితే వడ ఏదో తినిపిస్తున్నాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.